నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా విషయాలు అటు ఆధ్యాత్మికంగా, పండగలకి సంబంధించి, అలాగే ధర్మ సందేహాలకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసున్నాం. ఇక ప్రతి నెల ఈ మధ్య కాలంలో అయితే 15 రోజులకొకసారి రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. మార్చి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి మీరు సంప్రదించాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి మార్చి మాసం? మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నప్పటికీ ఈ మార్చి నెలంతా కూడా కొంచెము అనుకూలముగా వీళ్ళు చేసుకోవటం అనేది జరుగుతుంది గాక. హ్మ్. సాధిస్తారు అనేటువంటిదే ఉన్నది. పరిస్థితులు కొంచెము గందరగోళముగా ఉంటాయి. హ్మ్. వీళ్ళకి అర్థం కాదు మొదట. కానీ చేపట్టినటువంటి పనులన్నీ కూడా కాస్త మందకొడిగా, నెమ్మదిగా సాగడం జరుగుతుంది. హ్మ్. ఎవరైనా అనుకున్నది అనుకున్నట్టు సమయానికి జరిగితే గదా కొంచెం తృప్తి, ఆనందంతో అవును. ముందుకు వెళతారు. హ్మ్. ఎప్పుడైతే కొంచెం మందకొడిగా ఏదనుకుందామన్నా ఒకటికి 2 సార్లు ఏవో అడ్డాలు రావటము, ఆ పనికి పోతున్నప్పుడే ఏదో ఒక అడ్డం కలగటం, పోవాల్సొచ్చిన అబ్బా! ఏమి ఇన్ని అడ్డాలవుతున్నాయే అనుకోని అన్యమనస్కంగా పోవటము, ఆ హ్మ్. పని నత్తనడకలాగా నిదానముగా నడవటము, హ్మ్. ఇలా అసంతృప్తులతో ముందుకు వెళ్ళి కొంచెం కొంచెం ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క అడుగు ముందుకు వేయడం అనేది జరుగుతుంది గాక. హ్మ్. చేపట్టినటువంటి పనులన్నీ నిదానముగా జరగటం ఉంటాయి. వ్యవహారాల్లో శ్రమ అధికమవ్వడంతో చికాకులు ఇవన్నీ గూడా పెరిగినప్పటికీ దాన్ని ఏదో రకంగా పూర్తి చేసుకోవడం అనేది చేస్తారు. ఓకే. అతి కష్టం మీద. కొంతమంది ప్రవర్తన వలన మానసికమైనటువంటి సమస్యలు కలుగుతాయి. హ్మ్. కించిత్ మనఃక్లేశం లోపల. అదేంటి మనం పోంగానే వాడు గౌరవించేవాడు. ఇప్పుడు పోయినప్పుడు మన స్థాయి ఈరోజు కొంచెం ఇదిగా ఉంది అని మనల్ని బయట కూర్చోబెట్టాడు. వాడు పలకరించలేదు. చూసి హ్మ్. గూడా చూడనట్టు పోయాడు. హ్మ్. మనం ఈనాడు అవసరానికి పోయినామని వీడిలా చేస్తున్నాడు. లేకపోతే వీడు మన ముందు ఎంత? హ్మ్. గతంలో మనం అనుకుంటే ఇలాంటి వాళ్లకు కొన్ని వందల మందిని చూసినాను. అనువగాని చోట అధికులమనరాదు అన్నట్టుగా ఈరోజు మన పరిస్థితి ఇక్కడికి పోయి ఉండాల్సొచ్చింది అనేటువంటి మానసికమైనటువంటి ఆందోళన లాంటివి కలుగుతాయి గాక. హ్మ్. ఒక విషయమై బంధుమిత్రులతో బాగా చర్చ అనేటువంటిది జరుగుతుంది. వ్యాపారపరముగా నష్టాలు అక్కడక్కడ కలిగేటువంటి విధానము ఉన్నప్పటికీ ధైర్యముతో, మనోనిబ్బరముతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. విలువైనటువంటి వస్తువులను చేజారకుండా జాగ్రత్త పడడం అనేటువంటిది కూడా జరుగుతుంది వీళ్లకు. స్త్రీ సంబంధిత వివాదాలు అనేటువంటివి కొన్ని కలిగే అవకాశము ఉంది కాబట్టి జాగ్రత్తగా మెదులుకుంటే మేలు జరుగుతుంది వీళ్ళు. అలాగే తగినంత ఆదాయము అనేటువంటిది లభించకపోయినప్పటికీ ఏదో రకంగా సంతృప్తి అన్యమనస్స అన్యమనస్కంగానే సంతృప్తి చెందాలి అనేటువంటి భావనతో ఉంటారు. చెయ్యని పనికి నిందలు పడాల్సినటువంటి అవసరము వచ్చినప్పటికీ తర్వాత మళ్ళా ఇది ఈయన కాదు అని తెలుసుకొని వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ గౌరవించేటువంటి విధానముగానే ఉంటుంది గాక. ఆర్థికంగా ఇబ్బందులు అనేక రకాలుగా ఎదురైనప్పటికీ చాలా మనోనిబ్బరముతో అనుకూలముగా నిలదొక్కుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారుగాక. ఇది ఈ మాసము. విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా అడుగులు వేయండి. మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని ఒక్కసారి ఆలోచన చేసి, ఆ తర్వాత రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు దగ్గరి వరకు వచ్చి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి అని తెలియజేస్తున్నాను. కొన్ని విషయాల్లో జాగ్రత్తలని చెప్పారు. కొన్ని ఒడిదుడుకులని చెప్పారు. ఇక వాటిని అధిగమించాలంటే దైవారాధన, అలాగే రంగుల దిక్కుల విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి గణపతిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది బాగా. ఇక వస్త్రాల విషయానికి వచ్చేటప్పటికి మీకు నచ్చినటువంటి వస్త్రం వేసుకోండి. దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఆలోచన లేదు. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు కొంచెం పనిచేసేటువంటి ప్రధానముగానే ఉన్నది వీళ్ళకు. ఇబ్బందేమీ లేదు. ఓకే.
మీరు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు. వాటిని ఒక్కసారి పరిశీలించుకోండి. గణపతిని ఎక్కువగా ఆరాధించండి. అన్ని కలర్స్ కలిసొస్తాయి. అన్ని దిక్కులు కూడా కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవడం తప్పనిసరి. అయితేనే రిజల్ట్ బావుంటుంది. 100% హ్యాపీగా ఉంటారు. జాతకాల్ని గురువుగారి దగ్గరే చూపించాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.